సినిమాలంటే ఇష్టపడిన వాళ్ళు లేకపోతే సంగీతానికి ప్రాధాన్యత ఇవ్వని వాళ్ళు లేరు. అది ట్రెండ్ చేంజ్ అవుతూ ఉన్నా అప్పట్లో ఒక రకం పాటలు విన్నారు, ఇప్పుడు ఒక రకం పాటలు వింటున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ సార్ కొంతమంది ఐడియా ఉండొచ్చు, కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. కానీ యూట్యూబ్లో మాత్రం చాలామంది ప్రైవేట్ సాంగ్స్తో బాగా హిట్లు కొడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అదే ఎవరు సినిమా ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్. అది ఏ సినిమాది కాదు, ప్రైవేట్ సాంగ్. అవును. అలాగే నేను కూడా అందుకనే నేనేం చేసాను, సినిమా నాకు 9-10 సినిమాల చేతిలో ఉన్నప్పుడే ఈటీవీకి వెళ్ళిపోయాను నేను. టైటిల్ సాంగ్స్ రోజు వింటాం కదా, ఆ సాంగ్స్ హిట్ అవుతాయి. అవును, టైటిల్ సాంగ్స్ అన్వేషిత, ఇంకా ఏం చేస్తారు మీరు? పోపులు పెట్టే, తర్వాత అనుబంధం, ఇలా చాలా చేశాను వాళ్ళకి. తర్వాత లాస్ట్ నేను చేసింది శ్రీ భాగవతం పాపులర్. ఓకే. సో ఇవన్నీ చేసిన తర్వాత అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ ఎన్నో కంట్రీస్కి నేను ఆల్బమ్స్ చేస్తాను. 1000 పాటలు పైన చేస్తుంటాను నేను. ఇప్పుడు కూడా టీటీడీకి చేస్తున్నాను ఆల్బమ్స్. సో పాట చేయాలంటే సినిమా అక్కర్లా. అవును. అందుట్లో వాళ్ళన్న మీడియాకి వీ కెన్ డు ఎనీథింగ్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పెరిగాయి, కొద్ది ఆపర్చునిటీస్ పెరిగాయి, మనుషులు పెరిగారు, ఆపర్చునిటీస్ పెరిగాయి. వాళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారు. సింగిల్గా నేను ఒక ఊరు వెళ్ళాను, దగ్గరలోనే, తెలంగాణ దగ్గర. అక్కడ అందరూ ఫోక్ సింగర్స్, ఎవరికి వాళ్ళది ఓన్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందరికీ వాళ్ళకి రెవెన్యూ దాని మీదే జనరేట్ అవుతుంది. చాలామంది అలా ఉన్నారు ఇప్పుడు. రెవెన్యూ రావడం అది ఒక ఇది. రెవెన్యూ అనేది ఉంది, మన స్వరాభిషేకంలో పాడిన పిల్లలందరూ కూడా మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంటే ప్రోగ్రామ్స్లో పాడే వాళ్ళకి వస్తుంది, అది వేరే. రెవెన్యూ అనేది సెకండరీ. పేరు రావడం అనేది పాపులారిటీ అనేది మరి యూట్యూబ్లో కూడా వస్తూనే ఉంది. సో వాళ్ళు ఇప్పుడు అందుకనే మనకి పెద్ద స్టార్స్ కూడా ఇవాళ వెబ్ సిరీస్ చేస్తున్నారు కదా, అవి కూడా పెద్ద హిట్ అవుతున్నాయి కదా. మరి ఓటీటీ ఇవ్వడానికి మనకు కలగన్నా లేదు కదా. ఇప్పుడు ఓటీటీలో ఎన్నో సినిమాలు, ఇప్పుడు నెక్స్ట్ ఏమో చిన్న సినిమాలు మంచి క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ఓటీటీ. ఇప్పుడు స్టోరీలు కూడా ఇలాగా, ఇప్పుడు 4 డైరెక్టర్లు కలిసి ఒక సినిమా తీస్తున్నారు కదా, అంటే చిన్న స్టోరీలతో ఒక 4 స్టోరీలతో సినిమా రెడీ అయ్యి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవుతుంది. పెద్ద సినిమాలు కూడా చేయొచ్చు. పెద్ద సినిమా ఒక ప్రొడ్యూసర్ ఉండి చేయాల్సిన అవసరం లేదు. 14 మంది ప్రొడ్యూసర్లు కలిసి ఒక్కొక్కడు ఒక రీల్ తీయచ్చు. 14 మంది కలిపి ఒక సినిమా తీయచ్చుగా. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఈ 14 మంది టేస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయలేరు. దాన్ని ఏమంటుంటే క్రౌడ్ ఫండింగ్ లో సినిమాలు వస్తాయి. ఇంకా వస్తాయంట. ఎందులో అన్నీ వెరైటీయే కదా, ఏది రాదని ఏం లేదు. కరోనా వస్తుంది అనుకున్నా, వచ్చింది కదా. ఇప్పుడున్న వాళ్ళల్లో ఇప్పుడు ప్రెసెంట్ సిద్ శ్రీరామ్ సింగర్గా అయితే కనుక ఆయన పేరు తెగ మార్మోగుతోంది. ఏ పాట పాడినా బాగా హిట్ అయిపోతున్నాయి. అదే ఒక్కొక్క టైం అంతే, అందరికి ఒక టైం నడుస్తుంది. సరే బాలుగారు లాగా ఏ పాట పాడినా మనం వెళ్ళాం. హీఈస్ నాట్ ఫిట్ ఫర్ ఆల్ సాంగ్స్. ఒక పౌరాణిక సినిమాలో పాడమంటే చిత్రం బాగుంటుందా? బాగుండదు. సో అతను కొన్ని ఏదో ఒక యూత్కి కొన్ని పాటలు హిట్ అవ్వచ్చు. అంత మాత్రాన వీ కాంట్ కంపేర్ విత్ ఘంటసాల, పిబి శ్రీనివాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలా చేయలేదు. ఆ టైంలో అది హిట్ అవుతుంది అంతవరకే. అంతేగాని అది ఎన్నేళ్ళు పాడతారు అని మనం చెప్పలేం. ఇప్పుడు లేదు అంత లైఫ్ స్పాన్. నాకు తెలిసి ఘంటసాల, సుశీల, జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికే చెల్లింది. దాని తర్వాత తరంలో మనో అండ్ చిత్ర, వీళ్ళు 6 మందిని తీసేస్తే, అంటే అంతకుముందు వేరు పీలీల గారు, జిక్కి గారు, మా చిన్నాన్న గారు, మాధవపల్లి సత్యం గారు, పిఠాపురం నాగేశ్వరరావు, పిబి శ్రీనివాస్ గారు, ఆ తరం వేరు. వీళ్ళ తరం తర్వాత అంత స్పాన్ ఇంకెవరికి రాలేదు. 40,000 పాటలు పాడాలంటే ఇట్స్ నాట్ జోక్. సుశీల్ గారు కొన్ని వేల పాటలు పాడారు. వేల పాటలు పాడటమే కాదు, అవన్నీ మనకి ఇప్పుడు అన్నీ గుర్తున్నాయి. ఆ క్వాలిటీ ఇంకా కష్టం. పాడే పిల్లలు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళని అద్భుతమైనగా వాళ్ళని మోల్డ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ రావాలి, అద్భుతమైన సినిమాలు రావాలి. ఇవన్నీ కూడాలి కదా. ఇట్స్ నాట్ సో ఈజీ. అందుకని వాళ్ళ వరకు అంతే. ఇప్పుడు నాగేశ్వరరావు ఇప్పుడు ఎంతమంది ఆర్టిస్టులు చేసినా నాగేశ్వరరావు, రామారావు గారు అంతే. అందుకని మనం ఏంటంటే కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడున్నది ఇది, నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు. రేపు పొద్దున మన హాలీవుడ్ సినిమాలాగా సినిమా పాటలు కూడా ఎందుకంటే తగ్గించేద్దాం సార్, ఏదో పాట చాలు, 2 పాటలు చాలు అని ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కూడా రావచ్చు సినిమాలు. ఇప్పటికీ ఆల్రెడీ కొన్ని సినిమాల పాటలు లేకుండా వచ్చేస్తుంది. మాటలే లేకుండా సినిమా తీశారు కదా, మాటలు లేకుండా మా సంగీతం గారు ఎంతకన్నా అంటే. సో హాలీవుడ్ లాగా కొత్త డైరెక్టర్స్ వాళ్ళ బ్రెయిన్
చెప్పలేం. ప్రతిదీ ఏదో ఊటీకో లేకపోతే కొడైకెనాల్కో అది పూర్వం. ఇప్పుడైతే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఎక్కడికో వెళ్ళిపోయి ఒక పాట పాడాలి అనే కాన్సెప్ట్ తగ్గిపోతుంది ఇంకా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.